బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండో రోజు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. 2 రోజుల పర్యటన నిమిత్తం హస్తనకు వెళ్లిన రేవంత్ అశోక మౌర్యలో జరిగిన ఏఐసీసీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా కుమారుడి వివాహానికి హాజరయ్యారు. నూతన వధూవరులు ఆదిత్య, అనుష్కలను ఆశీర్వదించారు. అలాగే ఆయన వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉన్నారు. నేడు కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, హర్దీప్ సింగ్ పూరి, అశ్విన్ వైష్ణవ్తో సీఎం భేటీ కానున్నట్టు సమాచారం. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కేంద్రంలో వివిధ శాఖల వద్ద పెండింగ్ లో ఉన్న అంశాలపై సీఎం చర్చించనున్నట్టు తెలిసింది. అలాగే పార్లమెంట్ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక, కేబినెట్ విస్తరణ, కార్పొరేషన్ చైర్మన్ల భర్తీపై ఏఐసీసీ నేతలతో చర్చించనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందిస్తారు. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్, చెప్పండి. ఇక ఈ రోజు సీఎం ఢిల్లీ టూర్ పై మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? ఢిల్లీలో ఈ రోజు సీఎం షెడ్యూల్ ఏంటి? గుడ్ మార్నింగ్ శాలిని. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న సాయంత్రం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఏదైతే మంత్రి శ్రీధర్ బాబు, అదేవిధంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అదేవిధంగా కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస మున్సిలతో కలిసి నిన్న సాయంత్రం బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. అయితే ఈ రోజు నిన్న రాత్రి ఏదైతే రాజ్యసభ సభ్యుడు రణదీప్ సింగ్ సుర్జేవాలా కుమారుడు ఆదిత్య వివాహానికి హాజరయ్యి నూతన వధూవరులను ఆశీర్వదించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఈ రోజు ప్రధానంగా ఇటు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. ఏదైతే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కలిసి ఇక్కడ రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ పెట్టుబడులకు సంబంధించి చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా ఏదైతే జనవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలు కావచ్చు, ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ నిధులకు సంబంధించి చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి ఏదైతే రాష్ట్రంలో జాతీయ రహదారులకు సంబంధించిన నిధుల విషయంలో చర్చించే అవకాశం ఉంది. మరొక వైపు రైల్వేకి సంబంధించిన అంశాల గురించి చర్చించడానికి ఏదైతే అశ్విని వైష్ణవులను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు కలవనున్నారు. అనంతరం ఏదైతే కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, అదేవిధంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాలను కలుస్తారు. అయితే ప్రధానంగా దీనికి సంబంధించిన ఏదైతే పార్లమెంటు అంటే త్వరలో పార్లమెంట్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో అభ్యర్థుల ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. మరొక వైపు ఏదైతే నామినేటెడ్ పోస్టులు త్వరలో చేపట్టబోయే కాంగ్రెస్ సంబంధించిన నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కూడా వారితో చర్చిస్తారు. మరొక వైపు ఏదైతే ఇటు అభ్యర్థుల ఎంపికలు కావచ్చు, అదేవిధంగా తర్వాత ఏదైతే అసెంబ్లీలో జరిగిన ఏదైతే ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలు కావచ్చు, అదేవిధంగా ఏదైతే శ్వేతపత్రం నీటిపారుదల రంగానికి సంబంధించిన అసెంబ్లీలో విడుదల చేసిన ఏదైతే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్వేతపత్రానికి సంబంధించి కూడా ఇటు నేతలతో చర్చించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజీగా గడిపే అవకాశం ఉంది. మరొకవైపు ప్రధానంగా ఇటు మంత్రివర్గ విస్తరణ ఇప్పటికే అంటే 6 ఇంకా మంత్రివర్గ విస్తరణ చేపట్టాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా మంత్రివర్గ విస్తరణ కూడా చేస్తారంటూ కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రధానంగా ఇటు మంత్రివర్గ విస్తరణ సంబంధించిన అంశాలపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేతలతో చర్చించే అవకాశం అయితే ఉంది. శాలిని. థ్యాంక్ యూ శ్రీనివాస్.